వచ్చేసి మనకు ఒప్పో F29 మొబైల్ అండి. ఇది వచ్చేసి దీనికోసం వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ టెస్ట్ కోసం వచ్చేసి వాటర్ పెట్టారు. అదేవిధంగా మనకు వచ్చేసి కాలిన్, లైజాల్, షాంపూ, థమ్స్అప్, ఫోన్ మీద మా వీళ్ళు ఆనియన్స్ కూడా కట్ చేస్తారంటండి. దీని గురించి కూడా వీడియో రికార్డ్ చేద్దాం. అలాగే టీ బడ్డ కానీ ఏం కాదు. అలాగే మనకు వచ్చేసి శానిటైజర్, మనం జనరల్గా ఎక్కువగా వాడే వస్తువులు అయితే ఇవి అనమాట. వీటిని మన డైలీ లైఫ్లో ఎక్కువ వాడుతున్నాం. ఇలాంటి 18 రకాల ఐటమ్స్ మనకు మొబైల్ మీద పడ్డా కానీ ఎటువంటి డ్యామేజ్ జరగనని చెప్పేసి అయితే మనకైతే మెన్షన్ చేశారు ఈ మొబైల్లో. అందుకోసం అని చెప్పేసి అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం ఇవాళ. ఒక్కసారి ఇవన్నీ టెస్ట్లు అనేది ఇప్పుడు చేసి చూద్దాం ఒకసారి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదండి ఒప్పో F29 5G మొబైల్. ఇది వచ్చేసి పూర్తిగా మనకైతే వాటర్ రెసిస్టెంట్. దీని ఒకసారి ఇది పూర్తిగా వాటర్ రెసిస్టెంటా లేదా అని చెప్పేసి అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. దీని గురించి అయితే చాలా ఫీచర్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఒకవేళ ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగానైతే ఈ వీడియోని అయితే మిస్ కాకుండా అయితే చెక్ చేయండి. ఫస్ట్ అయితే దీని ఫీచర్స్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ముందుగా దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు దీని డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అండి. ఇది వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకైతే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటుగా మనకు దీంట్లో 8GB ర్యామ్తో వస్తుందండి. ఇది వచ్చేసి LPDDR4X ర్యామ్తో వస్తుంది, అంటే ఫాస్టర్ ర్యామ్తో ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకైతే 2 వేరియంట్లు ఉన్నాయి. మనకు ఒకటి వచ్చేసి మనకు 128GB స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి 256GB స్టోరేజ్. ఇది వచ్చేసి మనకు UFS 3.1తో వస్తున్నాయి. ఇది కూడా ఫాస్టర్ స్టోరేజ్తో కూడుకున్న స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP. ఇది వచ్చేసి సామ్సంగ్ JN1 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. రెండో కెమెరా వచ్చేసి 2 MP కెమెరా అండి. ఫ్రంట్ వచ్చేసి మనకైతే 16 MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి IMX 480 సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీంట్లో మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి మనకైతే బ్యాటరీ అండి. బ్యాటరీ వచ్చేసి మనకైతే 6500 mAh బ్యాటరీని అయితే దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకు దీన్ని త్వరగా ఛార్జ్ చేయడానికి అయితే మనకైతే బాక్స్లోనే 45 వాట్స్ సూపర్ హుక్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అదే కాకుండా ఇది వచ్చేసి మనకు IP68 అండ్ IP66, 68, 69 రేటింగ్ అయితే కలిగి ఉందండి. అదేవిధంగా దీనిపైన ఎటువంటి స్క్రాచెస్ కూడా పడవంట. అదేవిధంగా దీంతో మొలలు కూడా కొట్టొచ్చంట. మనం దీని మీద కూరగాయలు కూడా కట్ చేసి చూద్దాం, ఆనియన్స్కి ఇట్లా కట్ చేసి చూద్దాం. అదేవిధంగా చూసుకుంటే వాటర్లో వేసి చూద్దాం. దీనికి ఒక 18 రకాల లిక్విడ్ డ్యామేజ్కి అయితే ఇదైతే వర్క్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఆ 18 రకాల లిక్విడ్స్ అయితే మన దగ్గర లేకున్నా కానీ కొన్ని రకాల లిక్విడ్స్ అయితే మన డే టు డే లైఫ్ యూజేజ్లో యూజ్ చేసే లిక్విడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఆ లిక్విడ్స్ అన్నీ ఇప్పుడు చూపించాను కదా, అన్నీ ఒకసారి అయితే యూజ్ చేసి మనం అయితే దీన్ని అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ దీన్ని వచ్చేసి మనం అయితే వాటర్లో వేసి టెస్ట్ అయితే చేద్దాం. తర్వాత మిగతా అన్ని టెస్టులు చేసిన తర్వాత దీనికి ఏ గురించి కూడా ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం వాటర్లో వేసి అయితే చూద్దాం. చూస్తున్నారు కదండి, ఇదైతే రన్నింగ్ మొబైలే. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రన్నింగ్ మొబైలే. చూడండి, దీని అయితే నేను కంప్లీట్గా వాటర్లో అయితే పెడుతున్నాను. చూసారు కదండి, దాన్ని వాటర్లో పెట్టినా కానీ మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాంతోపాటుగా ఇక్కడ చూసారా, స్పీకర్స్ కూడా మనకు ఓపెనే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎలాంటి ఉంచినా కానీ మనకైతే ఇక్కడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా దీని మీద మనకు వాటర్ చుక్కలు ఉన్నా కానీ మనకైతే స్క్రీన్ టచ్ అయితే మాత్రం ప్రాపర్గా వర్క్ అవుతుంది. మీరు ఏ మొబైల్ అయినా చూడండి, కొన్ని వాటర్ చుక్కలు ఉన్న చేయి తడిగా ఉన్నా కానీ మనకైతే స్క్రీన్ అయితే వర్క్ అయితే అవ్వదు అనమాట. చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం. ఇదంతా డ్రై చేసుకున్న తర్వాత చూస్తాం అనమాట. ఒకసారి ఇప్పుడు వాటర్ అయితే స్పీకర్లో ఉన్నాయి, మనకి ఏమైనా కాల్ గిట్లు వచ్చింది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ వాటర్ రిజెక్ట్ అనే ఆప్షన్ అయితే ఒకటి అయితే మనకు సపరేట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని ఉపయోగించి దీంట్లో ఉన్న వాటర్ని అయితే మనం రిజెక్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే మనకు వచ్చేసి మోర్లోకి వచ్చినాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి అండర్ వాటర్లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కూడా తీసుకోవచ్చు అండి. మనం దీంట్లో ఉంచి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మనం వాటర్ రిజెక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ స్విచ్ అన్న బటన్ ఉంది కానీ మోర్లోకి వచ్చిన తర్వాత అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఆన్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 3 సెకండ్స్ 3, 2, 1 ఇప్పుడు చూడండి, చూసారు కదా ఎలా తన్నేసిందో వాటర్ని. చూస్తున్నారు కదా ఎలా తన్నేసిందో. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగానైతే మనకైతే వాటర్ను బయటికి ఇజెక్ట్ చేస్తుందో. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 3, 2, 1 గో.
ప్రెస్ కాలేదు. 3, 2, 1. ఇక చూడండి, చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే బయట దాన్ని వస్తుందో. ఇలా మనం క్లీన్ చేసుకొని కొంచెం క్లీన్ చేసి తుడుచుకున్న తర్వాత మనం ఛార్జ్ పెట్టుకోవడానికి అయితే మనకు బాగా వర్క్ అవుతుంది. ఇలా వాటర్ ఉన్నప్పుడు మాత్రం ఛార్జ్ అయితే చేయొద్దు. ఇదైతే కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్ అయినప్పటికీ ఖచ్చితంగా కానీ ఛార్జింగ్ పోర్ట్ అనేది క్లీన్ ఉన్నప్పుడే ఛార్జింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ అయితే మనం ఒకసారి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి చూద్దాం. రవలి ఒకసారి ఇది ఆనియన్స్ కట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని అయితే ఒక ఆలుగడ్డతో స్టార్ట్ చేద్దాం. కట్ చేయి. అదేవిధంగా ఆలుగడ్డనే కాకుండా మనకు ఇంట్లో యూజ్ అయ్యే ఆనియన్ కూడా ఒకసారి అయితే కట్ చేసి చూద్దాం. కట్ చేయి ఒకసారి. మనం ఇలా ఏదైనా కానీ కట్ చేసినా కానీ మనకు స్క్రాచెస్ లాంటివి కూడా మనకైతే పడకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీంతో ఏకంగా అయితే కొందరైతే ఇంట్లో ఉన్న మొలలు కూడా కొడుతున్నారండి. అంత స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు. మనకైతే 7i ప్రొడక్షన్తో వస్తున్న ది బెస్ట్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కానీ ఇక్కడైతే మనకైతే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా ఇంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇంకా దీంతోపాటు ఇంకేం టెస్ట్లు ఉన్నాయంటే మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఫస్ట్ ఏం చేద్దాం. దీంట్లో ఇది వచ్చేసి 18 రకాలుగా మనకైతే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అని చెప్పారు కదా. అంటే 18 రకాల లిక్విడ్లు పడ్డా ఏం కాదని చెప్పారు కదా. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ఒక వేడి టీని అయితే పోద్దాం. ఒకసారి చూడండి, టీ అయితే పోద్దాం. చూస్తున్నారు కదా దీని మీద మనం ఏం పోసినా కానీ దీనికైతే ఏమీ కాదని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదండి, దీని మీద చూసారు కదా మొత్తం అయితే అన్నిటిలోకి వెళ్ళిపోయింది. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఏమైనా పోసినట్లయితే మీకు ఏమైనా డౌట్ ఉంటుందని చెప్పేసి డైరెక్ట్గా పోర్ట్లోనే పోసాను. అయినా కానీ మనకైతే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే మనకైతే వర్క్ అవుతుంది. అదేవిధంగా దీని తర్వాత వచ్చేసి మనకు ఇంకా ఒకసారి అయితే మనం థమ్స్అప్ని అయితే పోసి చూద్దాం దీంట్లో ఏ విధంగా ఉందో. ఇది కాస్త డ్రై అయిన తర్వాత మనకైతే ఈ ఛాయ్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఇప్పుడు టీ పోసాం కదండి, దాంతోపాటుగానే ఇప్పుడు ఏం చేద్దామంటే థమ్స్అప్ పోసి అయితే టెస్ట్ చేద్దాం ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో. ఇప్పుడైతే థమ్స్అప్ పోసి అయితే టెస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, థమ్స్అప్ అయితే పోసినా కానీ దీనికైతే ఏమీ కాదు 100%గా. చూసారు కదా ఇప్పుడైతే మనం ఆఖరికి థమ్స్అప్ కూడా పోయడం అయితే జరిగింది. దాంట్లోనే పడేద్దాం, కనిపించకుండా వెళ్ళిపోయింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఓకే వర్క్ అవుతుంది థమ్స్అప్ పోసినా కానీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వచ్చేసి మనం ఇంట్లో డైలీ వాడుకునే లైజాల్ని అయితే పోస్ట్ టెస్ట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా లైజాల్, ఇదేం ప్రమోషన్ కాదండి, జస్ట్ టెస్ట్ చేసి చూపించడానికి మాత్రమే మీకైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి చూడండి లైజాల్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ దాంట్లో పడేస్తున్నాను. ఓకేనా, లైజాల్ టెస్ట్ కూడా మనకైతే అయ్యింది. చూసారా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంది మనకి ఇంట్లో యూజ్ చేసుకునే ఏమంటారు ఇది కోలిన్, దాంతో వేసినా కానీ దీనికైతే ఏమీ కాదు. చూసారు కదా మళ్ళీ దాంట్లోనే పడేసాను. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ది అన్నిటికంటే బాగా
మనం ఎక్కువగా యూజ్ చేసేది జనరల్ లైఫ్లో ఏంటిది? శానిటైజర్. శానిటైజర్ అయితే మనం ఖచ్చితంగా చేతులకు రాసుకుంటాం కదా. ఇప్పుడు కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి దీన్ని కూడా ఒకసారి అయితే పోసి చూద్దాం. ఎందుకంటే చేతులు ఖచ్చితంగా రాసుకుంటాం కాబట్టి మొబైల్కి అయితే అంటుతుంది. కాబట్టి ఇక్కడ ఇంత శానిటైజర్ బట్టి క్లీన్ చేసుకున్నా కానీ ఫోన్కి అయితే మనకైతే ఏమీ కాదు. చూస్తున్నారు కదా, యూజువల్గా టచ్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో పడేద్దాం. ఎంత చండాలంగా తయారైందో ఇన్ని నీళ్ళు ఉన్నా కానీ ఇంకేం వదిలే. ఇంకేం చేద్దాం? ఫైనల్గా షాంపూ. మనం ఇంట్లో ఉన్నప్పుడు షాంపూస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. షాంపూని అయితే ఒకసారి అయితే చూద్దాం. షాంపూని అయితే ఒకసారి చూద్దాం. ఓకే, షాంపూ చూస్తున్నారు కదండి. షాంపూని అయితే వేద్దాం. ఓకే, షాంపూ వేసి దీనికి మంచిగా తానం చేపిద్దాం. ఇవన్నీ అంటినాయి కాబట్టి మంచిగా తానం చేపిద్దాం. ఇప్పుడు ఏమన్నా అవుతుందో చూద్దాం, దీనిలో పడేద్దాం. ఓకేనా? అయినా కానీ దానికైతే ఏమీ కాదు ఖచ్చితంగా. ఈ వీడియో అయితే కంటిన్యూషన్గా రికార్డ్ చేస్తున్నాను. ఎక్కడైతే ఎడిటింగ్ లాంటివి కానీ యాడింగ్ లాంటివి కానీ ఏమీ లేవు. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చూసారు కదా, దీనికైతే ఎటువంటి పరంగా ఏమీ కాలేదు. షాంపూ వేసినా కానీ నా చేయి జారుతుంది, ఫోన్ జారుతుంది, అయినా కానీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది. ఇది ఇంకా చాలా రకాల టెస్టులు ఉన్నాయి. కాకపోతే మనకు టైం లైన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే ఇంతతో స్టాప్ చేస్తున్నాను. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా మీకైతే 26న లాంచ్ అవుతుంది కాబట్టి 26 నాడు అయితే మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా వస్తుంది. మనకైతే బాక్స్లో అయితే ఏం స్కిప్ చేయట్లేదు, అన్నీ ఇస్తున్నారు. చాలా అంటే చాలా స్టాండర్డ్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు. మనం ఒక కత్తితో కోసినా కానీ మనకైతే ఎటువంటి ఇంపాక్ట్ కానీ ఏం కానీ కాదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒక్కసారి నేను కూడా కోసి చూపిస్తాను, చూడండి. సౌండ్ వినిపిస్తుందా మీకు? పర్ఫెక్ట్గా అనేది కట్ అవుతుంది. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మనకు ఒక 25,000 లోపల బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయవచ్చు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, లేకపోతే మీరు ఏమన్నా స్విగ్గీ జొమాటో లాంటి జాబ్స్ చేస్తున్నా, రఫ్ అండ్ టఫ్గా హ్యాండ్లింగ్ ఒక బెస్ట్ మొబైల్ కావాలంటే దీనికంటే బెస్ట్ మొబైల్ 100% అయితే ఎవరు సజెస్ట్ చేయలేరండి. ఇది ఒక బెస్ట్ అండ్ రగుడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.